ఖమ్మం సీట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బెంగళూరు వేదికగా ఖమ్మం రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఖమ్మం ఎంపీ సీట్ కోసం ఇటు భట్టి విక్రమార్క అటు పొంగులేటి పోటీ పడుతున్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీట్ ఇవ్వాలంటున్నారు పొంగులేటి. అటు తన భార్య లేదా రాయల్ నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు భట్టి. దీంతో భట్టి విక్రమార్క పొంగులేటిలను బెంగళూరుకు పిలిపించారు డీకే శివకుమార్. ఇద్దరితో మంతనాలు జరుపుతున్నారు. సాయంత్రంలోగా ఖమ్మం సీట్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, అనుకున్నట్లుగానే ఈవినింగ్ అంతా ఈ ఖమ్మం సీట్ పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? డీకే శివకుమార్ మంతనాలు ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? బెంగళూరులో తెలంగాణలోని ఇద్దరు మంత్రులతో డీకే శివకుమార్ భేటీ ముగిసింది. ఇద్దరితో కూడా అక్కడ ఉన్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇస్తే బెటర్గా ఉంటుంది, మిగతా సీట్ల విషయంలో ఉన్న సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఖమ్మం సీట్ ఎవరికి ఇస్తే మిగతా సీట్ల మీద ఏ మేరకు ప్రభావం పడుతుందనే దానిపైన సునీల్ కన్గోలు ఇప్పటికే డీకే శివకుమార్కు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఇద్దరిని కూడా పిలిచి మాట్లాడినట్టుగా సమాచారం. ఫస్ట్ ఒక్కొక్కరిని విరివిడిగా మాట్లాడి ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా సమాచారం. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా గట్టి పట్టుపడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎం బట్టి తన భార్య నందినికి ఇవ్వాలని కోరుతున్నారు. అలా కాని పక్షంలో రాయల్ నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని బట్టి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో చాలా రోజుల నుంచి కూడా ఈ సీటు విషయంలో పెండింగ్లో పెడతా ఉన్నారు. ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం లోపు అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఎందుకంటే ఖమ్మం సీటు పెండింగ్లో ఉండడం వల్ల ఇటు హైదరాబాదు అలాగే కరీంనగర్ సీటు కూడా పెండింగ్లో పెట్టాల్సిన వస్తుంది. కేవలం సామాజిక సమీకరణల ఉద్దేశం పెట్టుకుని ఖమ్మం సీటు కనుక రెడ్డిలకు కానీ లేకుంటే కమ్మలకు కానీ ఇస్తే కరీంనగర్ సీటుని బీసీకి కానీ రెడ్డికి కానీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకోసమే కరీంనగర్ సీట్ని కూడా పెండింగ్లో పెడతా ఉన్నారు. అందుకే ఖమ్మం సీటు విషయంలో క్లారిటీ కనుక వస్తే మిగతా 2 సీట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. డీకే శివకుమార్కు ఈ బాధ్యతను అప్పగించినట్టుగా సమాచారం. నిజానికి వారం క్రితమే కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన సమయంలో 24 గంటల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ మంత్రులు ఎవరు కూడా వెనక్కి తగ్గపోవడంతో తమ వారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో ఇక ఈ బాధ్యతను పూర్తిస్థాయిలో కూడా డీకే శివకుమార్కి అప్పగించారు. డీకే శివకుమార్ మిగతా ఎవరికైతే టికెట్ ఇవ్వదలుచుకోలేదో వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అవకాశం కల్పిస్తామని చెప్పి మిగతా వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం లోపు 3 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.